విజయం అందరిది కావాలి, అవకాశాలు ప్రతి ఒక్కరికి దక్కాలి అని ఉన్నతమైన సంకల్పంతో శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు గారి పిలుపు మేరకు శృంగవరపుకోటలోని సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో సామాజిక న్యాయం అందరికీ అవకాశం శీర్షికన ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. 2026 జూలై 24 శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు నాయకులు, సామాజిక స్పృహ ఉన్న పెద్దలు మరియు అన్ని వర్గాల ప్రజల నుండి విశేషమైన స్పందన లభించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ ఒక్క కులానికి, ఏ రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి లేదా వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏమాత్రము కాదని వేదికపై స్పష్టం చేశారు. మన రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలను కల్పించాలని చెబుతుందని, కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే తరతరాలుగా రాజకీయ ప్రాధాన్యత కొన్ని వర్గాలు, కొన్ని కుటుంబాలకే పరిమితమైపోయిందని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంగా అవతరించింది. కులాలు, మతాలు ఇది చర్చనీయం. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు గారు, వచ్చారు కాబట్టి ఏదో వచ్చాము దాటా పంపిస్తామని అనుకుంటే ఎక్కడ అయిపోయేదో మాకు ఆల్రెడీ చెప్పేవాళ్ళు ఏదో సమస్య తీసి మీటింగ్కి వెళ్ళిపోతే ఉపయోగం లేదు, ఏదో దానికి బుర్ర పెట్టాలి, ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఇక్కడ అంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. ఇక్కడ పెద్దలు కూడా ఆలోచించి పెద్దల ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ఒక కేసు వేయడం జరిగింది. ఏమని వచ్చే పంచాయతీ ఎలక్షన్లోని మీరు ఈ కేటగిరీ చేయకుండా చేసినట్లయితే ఎలక్షన్ కమిషన్ కాగితం రాసి వాళ్ళు చూసి అనలే. అనకపోతే అప్పుడు ఏం చేసామంటే ఆయన అన్నారు, బాబు మరి ప్రభుత్వం కూర్చున్నటువంటి డబ్బులు అయితే నేను కట్టలేదు, ప్రొఫెక్టే నేను చూస్తాం. కానీ తెలంగాణలో కూడా మున్సిపాలిటీ గురించి ఒకటి వేసాడు. అది తెలంగాణ కోర్టు. ఇదంతా ఎందుకు చెప్తుందంటే సామాజిక న్యాయం కావాలి అనేటువంటి అందరూ నడుపుకుంటూ ముందుకు రావాలి, మన అందరూ కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి ఏదో మేజర్ కమిటీ ఉందా అంటే ఇంకొక పెద్ద రాజకీయం చేస్తున్నారు. పెద్ద కులంలో వల్లనే సమాజం విడిపోతున్నారు. అయితే ఇప్పుడు కొన్ని తరాల యుగాలు బట్టి వచ్చినటువంటి ఇవి మార్చలేము, మార్చబడదు. కనుక మనం ఈ రోజున ఏదో ఒక సామాజిక న్యాయం కోసం పోరాడాలి. కాబట్టి ఇలాంటి సమావేశాలు మనకు అవసరం, మనం మార్చలేము, మారదు. అయితే ఈ రోజున సామాజిక న్యాయం గురించి మాట్లాడేటప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే బీసీ అని ఒకటి కేటగిరీ పెట్టేస్తుంది గవర్నమెంట్ లేకపోతే ప్రభుత్వం, ఇంకోరు బీసీ అని పెట్టేస్తున్నాం, ఎస్సీ అని ఒకటి పెట్టేస్తున్నాం. పెట్టారు నెక్స్ట్ ఇయర్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈరోజు వాళ్ళు మనకు స్వతంత్రం తెచ్చింది ఏదో ఒక కొన్ని కులాల మధ్యలోనో లేకపోతే కొన్ని కుటుంబాల మధ్యలోనో మనం ఉండుకోవడం కాదు. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది. అలాగే ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఏ కులానికి కానీ ఏ వ్యక్తికి కానీ ఎవరికి కూడా మన వ్యతిరేకం కాదు. మేజర్ కమ్యూనిటీకి ఎక్కడైనా కానీ రాజకీయాల్లో వాళ్ళకి అవకాశాలు, మీరు ఎమ్మెల్యేగా నిలబడడానికి మేజర్ కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. నాయకుడు అయ్యి ఉన్నారు కదా, మరి ఎస్సీ ఎస్టీ దాంట్లో ఈరోజు ఎక్స్పర్ట్ సర్పంచ్ ఉన్నారు. ఆవిడ ఎస్టీ రిజర్వేషన్ అయితే పార్టీ సంతోష్ కుమార్ గారు కోటేయమని చెప్తే అందరూ కష్టపడి పనిచేసి ఓటేశారు కదండి ప్రజలు. ఆ కార్యకర్తలు అవునంటే నాయకులు అవునంటే ప్రజలైనా ఓటేశారు కదా ఆవిడకి. అలాగే ఎంపీపీగా కానీ సోమేశ్వర గారు ఇక్కడ ఎంపీపీ రిజర్వ్ ఫర్ ఎస్సీస్ కాకపోతే ఆయన ఉంటున్నది కలకండపల్లి గ్రామం, అక్కడ బీసీ రిజర్వేషన్. మరి ఎస్సీ ఎక్కడ పోటీ చేస్తారు? ఎస్కోట్ వచ్చేసరికి మన రావణాల్లో ఉన్నారు, ఎస్కోట్లో ఉన్నారు. మరి ఎక్కడ పోటీ చేయాలంటే తిరుపతి ఎంపీటీసీ సెగ్మెంట్ ఓసీ, ఎస్సీ అభ్యర్థులు తీసుకెళ్ళి ఓసీలో పెట్టి ఈయన మన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నానని చెప్తే అందరూ ఓటేసి గెలిపించారు ఆయన్ని. అలాగే ఎక్కడైనా కానీ పార్టీ ఒక అభ్యర్థి తీసుకెళ్ళి ఇతరులు నేను గెలిపించాలంటే గెలిపిస్తారు. నేనున్నాను ఎమ్మెల్సీగా, మా కమ్యూనిటీ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు. నన్ను లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అని పార్టీ నిర్ణయిస్తే నన్ను ఎమ్మెల్సీ చేశారు. అలాగే నేనేమంటానంటే పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి కమ్యూనిటీకి కూడా
అవకాశం కల్పించాలి. ప్రతి కమ్యూనిటీ వాళ్ళు కూడా వేదిక మీద ఉండాలి. ప్రతి కమ్యూనిటీ వాళ్ళు కూడా మా మనిషి అక్కడ డయాస్ మీద ఉన్నాడు, మా కష్టం వస్తే మేము చెప్పుకుంటాం, మాకు చెప్పుకోవడానికి మా మనిషి అక్కడ ఉన్నాడని ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ఈ ఆలోచన చేస్తే మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ క్షత్రియులకు అవకాశం కల్పించారు, వెలమలకు అవకాశం కల్పించారు, అలాగే రెడ్డిలకి, చౌదరీలకి, కాపులకి, అలాగే మాదిగలకి అవకాశం కల్పించారు, యాదవ కమ్యూనిటీకి అవకాశం కల్పించారు, అలాగే ముస్లిమ్స్కి అవకాశం కల్పించారు. గౌరవ్స్కి అవకాశం కల్పించారు, మాలా కమ్యూనిటీకి అవకాశం కల్పించారు, దాతాపు కమ్యూనిటీకి అవకాశం కల్పించారు, ఆదివాసీకి అవకాశం కల్పించారు, కురూప కమ్యూనిటీకి అవకాశం కల్పించారు, శెట్టి బలిజ కమ్యూనిటీకి అవకాశం కల్పించారు. మరి అక్కడ అన్ని కమ్యూనిటీకి అవకాశం కల్పిస్తున్నారు. మరి మన దగ్గర చూసుకుంటే మేజర్ కమ్యూనిటీస్ కాకుండా కొన్ని కమ్యూనిటీస్ చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. పతంశాలీలు అవనండి, దాసలు అవనండి, గౌరలే కావాలండి, మరి యాదవ కమ్యూనిటీ కావాలండి, యాదలే కావాలండి. ఈ కమ్యూనిటీస్లో కూడా మనకి దగ్గర 10,000 ఓట్లు ఉన్న పరిస్థితి మనం చూసాం. ఎస్సీ కమ్యూనిటీలో చూసుకున్నాం అనుకోండి, సుమారు 20 నుంచి 25,000 వరకు మీరు మనం చెప్పదు. ఎందుకంటే మనం కూడా అడగాలి. అడగకపోతే ఎవరు కూడా మనకు ఎవరు అయ్యో మనకు తక్కువ కమ్యూనిటీ ఉన్నాను మాకు ఎందుకు కాకుండా ఈరోజు నేనున్నాను, మా కమ్యూనిటీ లేదు, నాకు ఒక అవకాశం దొరికింది. అలాగే చాలామంది ఇప్పుడు విజయనగరంలో చూసుకుంటే బాలగడ్డ వీరభద్రస్వామి గారు ఉన్నారు. ఆయన ఒక వైశ్య కమ్యూనిటీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అలాగే అక్కడ చూసుకుంటే నెల్లూరుకి వచ్చేసరికి ఆవిడ మాధవి గారు ఎమ్మెల్యే అయ్యారు. అలా చాలా చోట్ల చాలామంది నాయకులకి అవకాశాలు ఎదుర్కోవాలి. పార్టీలు కూడా దానికి సపోర్ట్ చేయాలి. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడితే నియోజకవర్గం అనుకుంటామో పార్టీ ఏదైతే ఉందో, ఏదైతే పార్టీలు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాయో పార్టీలోని ముందుగా ఆలోచన రావాలి. నేనైతే అనుకుంటున్నాను పార్టీలో ఆలోచన ఉందని, కాకపోతే కిందకు వచ్చేసరికి ఉండడం లేదు. ఇప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కూడా ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారంటే అన్ని కమ్యూనిటీస్ వరకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అన్ని కమ్యూనిటీస్ కూడా తీసుకొని రావాలి. ఎందుకంటే ఈ రిజర్వేషన్స్లో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అందరికీ కూడా అన్ని కులాలకి కూడా రిజర్వేషన్స్లో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. రాజకీయాలకు వచ్చేసరికి ఏదేమనుకున్నా కానీ ఈరోజు రాష్ట్రం నుండి దేశం నుండి రాజకీయాల మీద ఆధారపడి ముందుకు వెళ్తూ ఉంది. అటు బ్యూరోక్రాట్స్ ఉన్నా, మిగిలిన వ్యవస్థలన్నీ కూడా ఉన్నా, చట్టం న్యాయం అన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎవరికైనా ఒక సమస్య తీరాలన్నా, ఒక గౌరవం రావాలన్నా రాజకీయాల మీద అంతా కూడా ఆధారపడి ఉన్నారు. కాబట్టి మరి రాజకీయ పరంగా కూడా అన్ని కమ్యూనిటీస్కి కూడా గుర్తింపు రావాలని ఎప్పటి నుంచో ఒక ఆలోచన. అది చాలా మందిగా గత 2 సంవత్సరాల నుంచి కూడా చర్చలు జరుగుతుంది. కానీ ఒక వేదిక ఎక్కడ కూడా నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు. కొట్టాడు మళ్ళీ అందులో 2,500 తీసుకుంటాడు. మళ్ళీ ఆ తర్వాత ఏదో చెప్పి ఆ డబ్బులు తీసుకుంటే ఆ 100 రూపాయలు అంతా మిగులుతారు. పూర్తిగా నాకు సీన్ గుర్తులేదు. సో ఆ విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎమ్మెల్యే గారికి వచ్చేసరికి మేజర్ కమ్యూనిటీ, తర్వాత మండలాలకు వచ్చేసరికి మేజర్ కమ్యూనిటీ, మరి నామినేటెడ్ పదవులు వచ్చేసరికి మేజర్ కమ్యూనిటీ, పార్టీ పదవులు వచ్చేసరికి మేజర్ కమ్యూనిటీ, స్థానికంగా మొన్న ఎలక్షన్లో కూడా అన్ని కూడా మేజర్ కమ్యూనిటీ అంటే ఇది కరెక్ట్ కాదేమో అటువంటి అందరూ ఉండాలి. అన్ని వర్గాలకు ఇవ్వాలి. వాళ్ళు ఎవరైతే ముఖ్యమైన పదవుల్లో ఉన్నారో మిగిలిన పదవుల్లో మిగిలిన కులాలందరికీ కూడా చదివితే బాగుంటుంది అని ఆలోచన. నేను చెప్పేది ఒక ఎస్కోట్ నియోజకవర్గం కాదు. ఇప్పుడు గజపతి నగర్ ఉంది, అక్కడ ఒక సామాజిక వర్గం, నెల్లూరు ఉంది, అక్కడ ఒక సామాజిక వర్గం, తీవ్రపల్లి ఉంది, అక్కడ తరతరాలుగా అదే జరుగుతూ ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ప్రాధాన్యత లేదన్న ఒక ఆలోచన. మరి ఎస్కోట్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇది మిగిలిన నియోజకవర్గాల్లో కాకుండా ఎవరైతే మేజర్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకంటే ఎక్కువ ఓటు శాతం ఇక్కడ ఉంది. సుమారు మన నియోజకవర్గం 2,30,000 ఓట్లు ఉంటే ఒక 50,000-52,000 వెలమ కమ్యూనిటీ ఉన్నారు. తర్వాత 40,000-42,000 కాపు కమ్యూనిటీ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కలిసి సుమారు 1,40,000 మంది ఓటర్లు మనం ఉన్నాం. సో మన 1,40,000 మందికి వచ్చిన ప్రాధాన్యత ఏంటి అనుకుంటే ఏమి కనిపించడం లేదు. 1,40,000 దగ్గర సుమారు 60-65% ఓట్లు మనమే ఉన్నాం. 60 నుంచి 65% ఓట్లు మనం ఉన్నాం. కానీ మనకు ప్రాధాన్యత ఏది? మనకు ప్రాధాన్యత లేదని నేను ఈ ఆలోచన చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాధాన్యత కనిపించడం లేదు. ఈరోజు ఒక సినిమా గురించి చెప్పొచ్చో లేదా, విక్రమార్కుడు సినిమాలో చాలా సరదాగా జరుగుతుంది.
వచ్చేది. రవితేజ గారును బ్రహ్మానందం అనుకుంటే ఇద్దరు గుడుకున్నారు కదా. ఈరోజు సామాజిక వర్గం అని ఈరోజు పదవులన్నీ కూడా మేజర్ కమ్యూనిటీ వరకే ఉంటా ఉన్నాయి, మిగిలిన వాళ్ళ ఎవరికి కూడా ఏం జరగడం లేదని ఈరోజు మీరు మాట్లాడడం భవిష్యత్తులో మీకు నష్టం జరుగుతుందేమో, నష్టం కలుగుతుందేమో, రేపు రాజకీయాల్లో మళ్ళీ మీరు పోటీ చేయాల్సిన అవసరం పడవచ్చు అని చెప్తే నాకు అనిపించింది. ఈ రాజకీయాల్లో పోటీ చేయడం ఒక పక్కన పెడితే సమాజంలో ప్రతి ఒక్క కమ్యూనిటీకి, కులానికి కూడా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. కాబట్టి ఈరోజు రాజకీయాలు కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలని ఈ నిర్ణయం తీసుకోవడం. మరి అదే తక్కువ టైంలోనే మరి అందరితో కూడా కన్సల్ట్ చేసి అందరికీ కూడా మాట్లాడితే మరి అందరూ కూడా ఇది మంచి కార్యక్రమం, మరి మేమందరం కూడా వస్తాం, మీరు పెట్టండి, ఇది ఇక్కడితో అయిపోకూడదు, భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళాలని ఇప్పుడు ముందు వచ్చిన పెద్దలందరూ కూడా చాలాసేపు మాట్లాడుకోవడం కూడా జరిగింది. నేను ఇది ఒక మంచి వేదిక, ఈ వేదిక ద్వారా ఈరోజు ఎస్కోట్ మండలంలో స్టార్ట్ అయ్యి రేపు ఎస్కోట్ నియోజకవర్గానికి, ఎల్లుండి మరి జిల్లాకి, అలాగే రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా ఈ ఆలోచనలో ప్రజలందరూ కూడా రావాలని. ఎందుకంటే ఎంతసేపు కూడా మనకి